హాయ్ అండి అందరికీ. నేను మీ లక్ష్మీ రోజాని. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నేను మార్నింగ్ 5:30 నుంచి 9 వరకు ఏమేం చేసుకుంటానో చూపిస్తాను. ముందు రోజు ఫంక్షన్ ఉన్నింది, లేట్ అయిపోయిందండి బాగా. వచ్చేసరికి నైట్ ఏ పని చేసుకోలేదు, అలాగే పడుకునేసాను. అందుకనే మార్నింగ్ లేచేసి 5:30కే లేచాను. ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను పనులు మొత్తం. లేట్గా లేచానంటే ఆ రోజు చిరాగ్గానే ఉంటుంది, ఏ పనులు అవ్వవు. అందుకనే కాస్త ముందుగానే లేస్తాను, పనులు ప్రశాంతంగా అవుతాయి కదా అనేసి. ఇలా వేడి నీళ్ళు అయితే పెట్టుకొని ముందు ఒక గ్లాస్ వేడి నీళ్ళు అయితే తాగేస్తాను. ఆ తర్వాతే ఎనర్జీ వచ్చేస్తుంది, అన్ని పనులు చకచకా చేసేస్తాను. వేడి నీళ్ళు తాగకుండా ఏ పని చేయలేనండి, బాగా అలవాటైపోయింది. ముందుగా వేడి నీళ్ళు పెట్టుకొని తాగేసిన తర్వాత స్టవ్ క్లీన్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను, నైట్ క్లీన్ చేయలేదనేసి. ఆ తర్వాత కొంచెం ఏదైనా రూమ్లో బెడ్షీట్స్ అవి తీసాక రూమ్ కొంచెం క్లీన్ చేసుకొని వచ్చేసి టీ పెట్టేసుకుంటున్నాను. నాకు మా వారికి 2 కప్పులు పెట్టేశాను. టీ నార్మల్గా ఇష్టం ఉండదండి, ఇలా నురుగు రావాలి, ఇలా పైనుంచి పోసుకుంటేనే ఇష్టం బాగా. కాస్త ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగేశాను. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే లైట్లు వేసేసాను, ఇంకా చీకటిగానే ఉందండి. ఈరోజు బుధవారం లాగండి ఇది. చాలా ఉన్నాయి, బయటంతా బూజంతా దులిపేస్తున్నాను. 15 రోజులకు ఒకసారి అయితే బూజు తుడిచేస్తానండి, ఇలా నీట్గా. బుధవారం మాత్రమే ఎక్కువగా బూజు తుడుస్తాను. ఇల్లు దులపటాలు అలాంటివన్నీ బుధవారమే పెట్టుకుంటాను. ముందుగా బయటకు వచ్చేసి వరండా అంతా క్లీన్ చేసుకొని ముగ్గేసుకొని తర్వాత వెళ్దామనేసి ఊడ్చుకొని తడిపట్టు అయితే పెట్టేశాను. ఇలా చిన్న ముగ్గు గుమ్మం ముందు. నా ముగ్గు ఎలా ఉందండి? ముగ్గు వేసి కొద్దిగా రంగులు వేశాను, చూడడానికి కళగా ఉంటుందనేసి. మేడం ఎందుకైతే వెళ్ళిపోయాను, వాషింగ్ మిషన్కి బట్టలు వేసేసి అలా మొక్కలకి నీరు పోద్దామనేసి. నేను నా మినీ గార్డెన్ అండి ఇది. రోజ్ ఫ్లవర్స్ చూడు చాలా బాగున్నాయండి. వావ్, ఇంకా హైబిస్కస్ చాలా బాగున్నాయండి. ఆరెంజ్ గులాబీ అండి, కలర్ఫుల్గా ఉంది. నేనైతే మొక్కలకి మాత్రం పువ్వులను అస్సలు కట్ చేయనండి, అలాగే ఉంచేస్తాను. మనం తుంచేసామంటే ఒక్క రోజులో వాడిపోతాయి అనేసి అలా వదిలేసామంటే వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మల్లె మొగ్గలు వచ్చాయండి, ఫస్ట్ టైము. 6 months అయింది చెట్టు నాటేసి. 2 పూలైతే పూచాయి, అవైతే పెట్టేశాను నేనే. చాలా బాగా ఇష్టం నాకు అవి. చెట్లకన్నీ ఇలా నీళ్లు మాత్రం చెట్ల పైన ఇలా చల్లుకుంటాను. ఊరికే వాటర్ పోయటం కాకుండా పక్కన సిమెంట్ పని, ఇంటి పని చేస్తున్నారు, దుమ్ము కాస్త ఎక్కువగా వస్తుంది. అందుకని ప్రతిరోజు చెట్లకు పైన మాత్రం నీళ్ళు చిలకరిస్తాను, ఫ్రెష్గా ఉంటాయి. ఇలా నీళ్లు పోసి ఎక్స్ట్రా ఏమన్నా కలుపు మొక్కలు ఏమన్నా ఉంటే తీసేసుకొని, కొన్నైనా మొక్కలు ఉండాలండి. వీలైతే ఎన్ని వీలైతే అన్ని. ఎక్కువగా మెయింటైన్ చేయాలంటే కష్టం అండి. వాషింగ్ మిషన్ బట్టలు వేసాను కదా, అయిపోయాయి, ఆరేసాను. ఒకదాని తర్వాత ఒకటి పనులు. మరొకసారి ఫ్లవర్స్ దగ్గరికే వచ్చేసాను, వాటిని వదిలి వెళ్ళాలని లేదు, అంత అందంగా ఉన్నాయండి. పైకి వెళ్తే ఆ ఫ్లవర్స్ చూస్తుంటే అసలు ఇంటికే రావాలనిపించదు. చాలా బాగున్నాయి. ఇప్పటికైతే పనులు అయిపోయాయి, స్నానం చేసి వచ్చేసాను. ఇలా కిచెన్లో ఫస్ట్ ధూపం వేసుకొని స్టవ్ వెలిగించి
ఇల్లంతా ధూపం వేస్తానండి. తలకు సాంబ్రాణి వేస్తాను, ఎంటుకలకి. ఇప్పుడు ఫంక్షన్ ఉంది, వెళ్ళాలనేసి రెడీ అయిపోయాను. ఇలా పూజ చేసేసుకుంటున్నాను. పూజ అయిన వెంటనే ఫంక్షన్కి వెళ్ళాలి, గృహప్రవేశం ఉందనేసి త్వరగా చేసేస్తున్నాను. ఇలా పూజ గదిలో ధూపం పెట్టేసి బయట గడపకి చూపిస్తున్నాను. ఇలా కొన్ని శ్లోకాలు చదువుకునేసి మనసులో తలుచుకొని ఇంటి దేవుళ్ళని, విఘ్నేశ్వరుని ప్రదక్షిణలు చేసుకొని గుంజుళ్ళు అయితే తీసేసానండి. ఇలా ఉంటుందండి నా రొటీను.